నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవిత అజయ్, ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఆమె మాటల్లోనే ఇవాళ మన టాపిక్ ఏమిటి, ఏ విషయం గురించి చర్చించుకుందాము, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మా జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం మేడం. ఇవాల్టి మన టాపిక్ ఏమిటండి, ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం? ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎడ్యుకేషన్ అంటే మన అందరికీ తెలుసు, కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. చదువు యొక్క ఇంపార్టెన్స్ ఇవాళ రోజుల్లో అందరికీ తెలుసు. ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అండ్ ఎడ్యుకేషన్ పవర్, ఎడ్యుకేషన్ వాల్యూ అందరికీ తెలుసు. బట్ ఇప్పుడున్న కండిషన్స్లో ఇప్పుడున్నటువంటి చదువు భావితరానికి అంటే ఫ్యూచర్కి స్టెప్స్ వేసేదిగా ఉంటుందా? అసలు ఆ చదువు ఎంతవరకు అవసరం అంటారు? మనం చదువుకోవడం వేరు, ఆ చదువుకున్న అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వేరు. ఇప్పుడు స్కూల్స్లో క్వాలిఫికేషన్ పీజీలు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, బట్ లైఫ్ని చదవడం అనేది నేర్పించట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రన్స్ టెస్ట్కి అప్లికేషన్ నింపాలంటే ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి నింపలేకపోతున్నాడు, ఎవరైనా హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు, ఆ స్కిల్స్ ఎందుకు అక్వైర్ చేసుకోలేకపోతున్నారు అంటే ఒక సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ చదివారు, ఇంటర్మీడియట్ చదివారు విద్యార్థి ధైర్యంగా నింపలేకపోతున్నాడు అంటే ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుంది, ఎక్కడ స్కిల్స్ ల్యాక్ అవుతున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన విషయం అండి. అవునండి. అంటే ఇప్పుడున్నటువంటి చదువు పరిస్థితి చూస్తే కనుక ఇప్పుడున్న పాఠశాలలు కానీ ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చినటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఆల్ అన్నీ కూడా డెవలప్మెంట్ కోసమే, పిల్లల కోసమే అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఈ చదువు ఫ్యూచర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే సపోజ్ ఒక అప్లికేషన్ ఫిలప్ చేయలేనటువంటి పిల్లలు మరి ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తుకి ఎలా బాటలు వేసుకోగలరు, మరి ఏం చేయాలంటారు? అప్పుడు ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది చదువు? అదే అండి, ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు, ఒకటి లిటరసీ అండ్ ఒకటి ఎడ్యుకేషన్. లిటరసీ అంటే అక్షరాస్యుల్ని తయారవ్వడం, లిటరేట్ అవ్వడం. బట్ ఎడ్యుకేషన్ ఏంటి, జీవితాన్ని జీవించడం అనేది, నేర్చుకోవడం అనేది ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బట్ మన దురదృష్టవశాత్తు ఏంటంటే అంటే ప్రైవేట్ కానీ ఏ సెక్టార్లో చూసినా కూడా ర్యాంకుల వెంట పడుతున్నాం, అంటే పర్సంటేజ్ వెంట, జీపీఏ వెంట పరిగెడుతున్నారు. పేరెంట్స్ అయినా, ఈవెన్ టీచర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా. సో అల్టిమేట్గా పేరెంట్స్ అంటే వాళ్ళ ఇంపాక్ట్, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు, మా అబ్బాయికి ఎంట్రన్స్లో రావాలి, ఎంసెట్లో రావాలి, మెడిసిన్ సీట్ రావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. సో ఈ క్రమంలో వాళ్ళ ఆశల్ని రుద్దే క్రమంలో పిల్లల్ని పట్టించుకోవట్లేదు. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నారు, అంటే ఇంకో కాలేజ్ కన్నా మా కాలేజ్కి ఎక్కువ ర్యాంక్స్ రావాలి. సో వీళ్ళని ఎంతసేపు ఒక మెషిన్గా తయారు చేస్తున్నారు తప్పించి స్టడీ అవర్స్ కూర్చోబెట్టి వాళ్ళ మెడలు వంగిపోతున్నాయి, అంతగా వాళ్ళపైన ప్రెషర్ పెడుతున్నారు. బట్ ఈ ఎడ్యుకేషన్ అంటే అయిపోయిన తర్వాత, వాడు బయటకు వచ్చిన తర్వాత లైఫ్ని ఫేస్ చేయగలగడం, స్ట్రగుల్స్ని ఫేస్ చేయడం, ఒక టఫ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలగడం అనేది నేర్పించలేకపోతున్నాయి. సో ఒక ఎస్ఐ అయినా, ఒక డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడితే ఒక ఎస్ఐ అవుతాడు, కానీ అక్కడ ఆ స్ట్రగుల్ని, ఆ స్ట్రెస్ని భరించలేక మనం చూస్తున్నాం, సూసైడ్ దాకా వెళ్తున్నారు. ఒక మెడిసిన్ తెచ్చుకున్న అబ్బాయి ఆ సిలబస్కి భయపడి తట్టుకోలేక ఎగ్జామ్స్ ముందు హ్యాంగ్ చేసుకుంటున్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. సో ఇలా ఎన్నో చూస్తున్నాం మనం. అంటే ఎడ్యుకేషన్ ఏమి ఇవ్వాలి, ఏం నేర్పించాలి? ఒక కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది, ఒక మూర్తిమత్వం, ఒక వ్యక్తిత్వాన్ని నేర్పించాలి ఎడ్యుకేషన్. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగట్లేదండి ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. ఒక్కసారి పాత రోజుల్లోకి వెళితే కనుక అప్పటి ఎడ్యుకేషన్కి ఇప్పటి ఎడ్యుకేషన్స్కి, అప్పటి చదువు యొక్క ప్రాముఖ్యానికి ఇప్పుడు చదువు యొక్క ప్రాముఖ్యానికి ఏమైనా తేడా ఉందంటారు? డెఫినెట్లీ అండి. చదువు అంటే కేవలం స్కూల్లో టీచర్స్ నేర్పించేదే అని అనక్కర్లేదండి, అనుకోవాల్సిన పని లేదు. మనం ప్రతి చోట నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్లుగా పూర్వము అంటే అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అంటే నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దనాన్నలు, పిన్నులు, అత్తలు, అంటే వాళ్ళంతా కలిసి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తూ
పిల్లలకి అంటే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, పిల్లలు వాళ్ళని పెద్దవాళ్ళని ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా సాల్వ్ చేస్తున్నారు అన్న దాన్ని చూసి కూడా నేర్చుకునేవాళ్ళు. షేరింగ్ ఎక్కువగా ఉండేది, కేరింగ్ ఎక్కువగా ఉండేది, టైం ఎక్కువగా ఉండేది అన్నిటికన్నా. ఇప్పుడున్న టెక్నాలజీ మనం ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ఇంటర్నెట్ అవన్నీ అప్పుడు లేవు. అప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అంటే నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి కానీ, అబ్జర్వేషన్ ఎస్ అంటే ఆ సందర్భాలు, సిచ్యువేషన్స్, ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా వాళ్ళు చూసి నేర్చుకునేవాళ్ళు, వాళ్ళు నేర్పించేవాళ్ళు. భయం అనేది ఉండేది పెద్దవాళ్ళంటే. సో ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో మనకి ఎక్కడ ఉంది, ఇద్దరు పేరెంట్స్ బిజీ ఉంటున్నారు. స్కూల్స్లో టీచర్స్కి ఏంటి, వాళ్ళకు ఓన్లీ ర్యాంక్స్ కావాలి. సో వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, మొరేల్స్ కానీ ఇవన్నీ కూడా మిస్ అవుతున్నాయి. క్రీడలు అంటే గేమ్స్కి సంబంధించి కానీ, అలాగే పాఠశాలలో ఉండేటువంటి ఈ క్రీడా సంబంధిత విషయాలకు సంబంధించి కానీ, అవి ఇప్పటి ఎడ్యుకేషన్లో ఏమైనా కొరబడుతున్నాయి అనుకోవచ్చు అంటారా? అది ఎడ్యుకేషన్లో ఎంత ఇంపార్టెన్స్ తీసుకుంటుందంటారు? ఎస్ అండి. కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఎకడమిక్స్ కాకుండా ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. సో ఎంతసేపు మనము స్కూల్స్ కాంపిటీషన్, మిగతా స్కూల్స్తో కాంపిటీషన్, మా స్కూల్కి, మా కాలేజ్కి ఎక్కువ ర్యాంక్స్ రావాలి అని కేవలం కరిక్యులర్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బట్ విద్యార్థి అంటే కంప్లీట్ షేపప్ కావాలంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాలంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్, కల్చరల్ యాక్టివిటీస్, మిగతా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చాలా అవసరం. ఇప్పుడు క్రీడలు అంటే గేమ్స్ కనుక మనం పిల్లలకి ఇంక్లూడ్ చేసినట్లయితే, సిలబస్లో ఇంక్లూడ్ చేసినట్లయితే, ఆట స్థలం అనేది విశాలమైన ఆట స్థలం విశాలమైన మూర్తిమత్వాన్ని డెవలప్ చేస్తుందండి. ఇది ఒక అద్భుతమైన కోట్. అది విశాలమైన ఆట స్థలం ఉన్న స్కూల్లో పిల్లలు విశాలమైన మూర్తిమంతులుగా ఎదుగుతారు. ఎందుకు అంటే ఆలోచన విధానం, పరిధి, స్కోప్ పెరుగుతుంది. అంటే ఆటల ద్వారా ఒక పోటీ తత్వాన్ని అలవర్చుకుంటారు. ఎస్, అండ్ హవర్స్ టుగెదర్ చదవడం ద్వారా వాళ్ళకి ఒత్తిడి ఏర్పడుతుంది, స్ట్రెస్. ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలన్నా కూడా అగైన్ స్పోర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు దెమ్. సో దీని వల్ల ఏం జరుగుతుంది, స్పోర్ట్స్ వల్ల వాళ్ళ పర్సనాలిటీ షేప్ అప్ అవుతుంది. దీని ద్వారా మళ్ళీ అగైన్ ఏం జరుగుతుంది, ఆ స్ట్రెస్ రిలీవ్ అయిపోయి వాళ్ళు మళ్ళీ చదువు పైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో ఇది ఒక సైకిల్ లాగా ఉండాలి, సక్సెస్ అవుతుంది, లీడ్స్ టు సక్సెస్. అండ్ పోటీతత్వాన్ని అలవర్చుకుంటారు, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ని అలవర్చుకుంటారు. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎస్ అండి, యాక్చువల్లీ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది, ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం సూసైడ్స్ కి ఎక్కువ కారణం ముఖ్యంగా స్టూడెంట్స్ లో ఇదే కూడా కారణం. ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ని ఎదుర్కోలేక, సాల్వ్ చేసుకోలేక సూసైడ్ ఆలోచనకి వెళ్ళిపోతున్నారు. సో ఈ టెండెన్సీని కూడా తగ్గించగలుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆటలు ఆడడం ద్వారా అంటే వాట్ ఈజ్ వాట్ అంటే ఒక టీం వర్క్లో నేర్చుకుంటుంటారు. ఒక కబడ్డీ కానీ, ఒక ఫుట్బాల్ గేమ్ కానీ, అంటే వాళ్ళు అందులో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అంతా మనమే. ఒకసారి గెలిచినా మరోసారి ఎవ్రీ టైం గెలవాలని లేదు. ఎవ్రీ టైం అందరూ గెలిస్తే ఎలా అంటే ఆట ఎలా అవుతుంది. సో ఆ తత్వాన్ని నేర్పిస్తుంది స్పోర్ట్స్. సో ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం అనేది చిన్ననాటి నుంచే అది ఇది ఇవ్వాల్సిన బాధ్యత ఎడ్యుకేషన్ది. సో మనం ఏం చేస్తున్నాం, చాలా స్కూల్స్లో ఇది ఉండట్లేదు. సో ఒక ఐఏఎస్ పాస్ అయిన ఒక ఆఫీసర్ తన జీవితంలో ఎదుర్కొనే కుటుంబ ప్రాబ్లమ్స్, ఇంకా సొసైటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎదుర్కోలేక హ్యాంగ్ చేసుకునేదాకా, సూసైడ్ చేసుకునేదాకా వెళ్తుంది. ఎందుకు మరి అంత కష్టపడి చదివిన విద్యార్థి జీవితాన్ని ఎందుకు గెలవలేకపోతున్నాడు అంటే ఎడ్యుకేషన్ అది ఇవ్వట్లేదు. లైఫ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్ ఓకే మీరు చెప్పగలరు, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మేడం, ఒక ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అయి బయటకు వచ్చినటువంటి విద్యార్థి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచిగా చదివి పాస్ అయ్యి ఒక ర్యాంక్ తెచ్చుకుని జాబ్ ఇంటర్వ్యూ ఫేస్ చేసేటువంటి టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేక దెబ్బతిన్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. అంటే ఇవి చదువులో ఎంతవరకు ప్రాముఖ్యతని పోషిస్తాయంటారు? చాలా అండి. సో మీరు లైఫ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు. బట్ కమ్యూనికేషనల్ స్కిల్స్ అనేవి లైఫ్ స్కిల్స్లో అంతర్భాగం. సో లైఫ్ స్కిల్స్ అండి ఇవేంటంటే జీవన నైపుణ్యాలు అంటాం. అంటే ఒక వ్యక్తి అర్థవంతంగా జీవించడానికి, సాటిస్ఫాక్షన్గా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి అవసరమైన స్కిల్స్ని మనం జీవన నైపుణ్యాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే
ఒక విషయాన్ని ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ నింపడం కావచ్చు, ఒక టెక్నాలజీని యూజ్ చేయడం కావచ్చు, ఒక దగ్గరికి వెళ్తే ఆ పరిస్థితులని తన ఓన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని అడాప్ట్ చేసుకొని అక్కడ హ్యాపీగా బ్రతకగలగడం కానీ ఇలాంటివన్నీ కూడా జీవన నైపుణ్యాలు అంటాం మనం. సో ఈ స్కిల్స్ని నేర్పించాల్సిన బాధ్యత కూడా ఎడ్యుకేషన్. అండ్ మీరు అడిగినట్లుగా ఒక ఎంట్రన్స్ పాస్ అయిన విద్యార్థి మళ్ళీ ఎక్కడ జాబ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక బీటెక్ చదివిన విద్యార్థి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, ఇంటర్వ్యూ దగ్గర లాస్ట్ రౌండ్లో పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు అంటే ప్రాపర్ కమ్యూనికేషనల్ స్కిల్స్. అంటే వాట్ ఈస్ కమ్యూనికేషన్ అంటే మన దగ్గర మనం కన్వే చేయాలనుకున్న దాన్ని అవతల వ్యక్తికి ఎంత అర్థవంతంగా అర్థమయ్యేలా చెప్పగలగడం అనేది కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషనల్ స్కిల్స్ కూడా అంటే ఎక్కడి నుంచి ఆల్ ఆఫ్ సడన్గా ఎక్కడో ఒక 2 నెలల కోర్సు 3 నెలల కోర్సులో నేర్చుకునేవి కాదండి, రావు. అది ఓవర్ నైట్లో మనం డెవలప్ చేసుకునేవి కాదు. అగైన్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ విద్యార్థిలో కలగజేయాల్సిందిగా పెంపొందించే దిశగా ఎడ్యుకేషన్ సిలబస్ ఇవన్నీ కూడా ఉండాలి. చాలా మంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటాం, వైయక్తిక భేదాలు చాలా ఉంటూ ఉంటాయి. అంటే మనిద్దరం ఒక క్లాసులో ఉన్నామంటే సపోజ్ మ్యామ్ నాకు బాగా రావచ్చు మార్క్స్, మీకు బాగా రాకపోవచ్చు ఒక ఎగ్జామ్లో, అలాగే మీకు ఒకసారి బాగా రావచ్చు, నాకు రాకపోవచ్చు. అంటే ఈ డిఫరెన్షియేషన్స్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయంటారు? దాన్ని బట్టి పిల్లలు నేర్చుకునేది ఏమైనా ఉంటుందా? ఎస్ అండి. అయితే ఇది చాలా డీపెండ్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకే టీచరు ఒకే సిలబస్, పేరెంట్స్ అడుగుతుంటారు, ఏరా సేమ్ టీచర్ సేమ్ సిలబస్ నీకెందుకు తక్కువ మార్కులు వచ్చాయి, మరి నీ క్లాస్మేట్కి ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చాయి అంటే కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయి. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కంపారిజన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఆ ఫస్ట్ ర్యాంకర్ అయిన విద్యార్థి ఐక్యూ లెవెల్స్, ఈ తక్కువ మార్కులు వచ్చే విద్యార్థి ఐక్యూ లెవెల్స్ తేడా ఉండొచ్చు. సో అందరినీ ఒకే తాటిపైన కట్టేసి నీకు అలాగే రావాలి నీకు అలాగే రావాలి అనడానికి అవకాశం లేదంటే అది పొరపాటు అవుతుంది. సో సిలబస్ అనేది ఇండివిజువల్ డిఫరెన్సెస్కి తగ్గట్టుగా అంటే వీళ్ళపైన ఎక్కువ ఫోకస్ చేసే దిశగా వీళ్ళు ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు, ఏ విధంగా ఎందువల్ల నేర్చుకోలేకపోతున్నారు, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి వాళ్ళపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఉందా అన్న దిశగా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలండి. అండ్ ఇంకొకటి పేరెంట్స్ ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది, ప్రతి విద్యార్థి డాక్టరే కావాలి, ప్రతి విద్యార్థి అందరూ మా ఆఫీస్లో పిల్లలంతా ఎంసెట్ ర్యాంకర్స్ అయ్యారు, మెడిసిన్లో జాయిన్ ఇంజనీర్స్ కావాలి, ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి, యుఎస్ వెళ్ళాలి, యూకే వెళ్ళాలి. సో అందరూ పేరెంట్స్ అలాగే కోరుకుంటున్నారు. అలా కాకుండా మీ పిల్లల ఐక్యూ లెవెల్స్ ఏంటి, వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఎక్సెల్ కాగలుగుతారు. సో వొకేషనల్ కోర్సెస్ చాలా ఉన్నాయి, లైఫ్ని గెలవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విద్యార్థి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు, ఏదో ఒక రౌండ్లో ఫెయిల్యూర్ అవుతున్నాడు, ఇంకా చాలా విసిగిపోయాడు. ఇంకా ఒకానొక సందర్భంలో నేను జీవితం చాలించాలి అని కూడా అనుకున్నాడు. కానీ ఆ టైంలో రియలైజ్ అయ్యి ఏంటి నాకు జాబ్ రావట్లేదు, ఓకే అందరూ జాబే చేయాలా, ఇంకా జీవితాన్ని నేను ఇంకో రకంగా ఇంకో డైమెన్షన్లో నేను చూసుకోలేనా అన్న ఆలోచన వచ్చి అబ్బాయి ఏం చేశాడు, ఒక 100 రూపీస్ జేబులో ఉంటే 100 రూపీస్తో కొంత వెజిటబుల్స్ కొన్నాడండి. రీసెంట్గా నేను చదివాను ఒక ఎగ్జాంపుల్ ఇది. తీసుకెళ్ళి ఆ లైన్గా అక్కడ ఒక అపార్ట్మెంట్స్ ఉంటే వెళ్ళి డోర్ డెలివరీ చేశాడు. ఆ 100 రూపీస్ని 150 చేశాడు. వన్ డే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయగలిగాడు, ఒక 50 రూపాయలు లాభం సంపాదించుకున్నాడు. ఆ 150ని మళ్ళీ ఇన్వెస్ట్ చేశాడు, 200 చేశాడు, 300, అలా అతను ఒక పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ స్థాయికి వెళ్ళాడండి. ఇది రియల్ స్టోరీ. అంటే చూడండి, అంటే కేవలం జాబ్ చేయాలి, నేను ఒక ఉద్యోగం చేయాలని ఫిక్స్డ్ మైండ్ సెట్ కాకుండా నువ్వు అక్కడ ఎక్సెల్ కాలేవు, నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అది కాదు అన్నప్పుడు ఒక్కసారి పక్క దారులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాస్త డిఫరెన్స్గా అంటే డిఫరెంట్ అన్న వే ఆఫ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అక్కడ చాలా అవసరం. దీన్ని మీరు ఇంపార్ట్ చేసుకొని అక్వైర్ చేసుకొని పక్క నుంచి నేను ఆలోచిస్తాను, నా జీవితం ఇక్కడితో ఎండ్ అయిపోలేదు, సో మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ టు విన్ మై లైఫ్ అన్న థింకింగ్ని, థాట్ ప్రాసెస్ని నేర్పించాల్సిన బాధ్యత కూడా ఎడ్యుకేషన్.
ఎస్ ఎస్ మ్యామ్. అండ్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ ఎమోషన్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కొంచెం మనం పాత కాలంలోకి వెళితే ఒకప్పుడు గురుకులాలని ఒక గురువు గారి దగ్గర విద్యను అభ్యసించడం అని ఇలా ఉండేది ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే అక్కడ క్రమశిక్షణ, పెద్దల యందు దయ, ప్రేమ, గౌరవం, అభిమానం, అంటే వాళ్ళ పట్ల ఎలా ఉండాలి అనేది కూడా తీర్చిదిద్దేవాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకప్పుడు. బట్ గ్రాడ్యువల్లీ మారుతూ వస్తుంది. అఫ్ కోర్స్ సమాజం మారుతోంది, ప్రజల అభిప్రాయాలు మారుతూ ఉన్నాయి, డెవలప్మెంట్ కనిపిస్తుంది. మరి ఈ డెవలప్మెంట్ లో ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించి కానీ చదువు యొక్క ప్రాముఖ్యతలో ఈ పర్సనల్ ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్స్, వాటి వాల్యూస్, వాటి గురించి ఏం మాట్లాడుకోవచ్చు? ఎస్, ఎంత మనం టెక్నాలజీలో అప్డేషన్స్ వచ్చినా కూడా, ఆన్లైన్ కోర్సెస్ వచ్చినా కూడా మనం జస్ట్ ఒక క్లిక్తో మనం కావాల్సింది నేర్చుకోవచ్చు. బట్ ఎప్పుడైనా కూడా అంటే గురుముఖత నేర్చుకున్న చదువు యొక్క ఇంపార్టెన్స్, ఆవశ్యకత, ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంటుందండి. సో ఒకప్పటితో పోల్చితే గురువుకి ఉన్న విలువ చాలా గొప్పది. గురువు గారంటే ప్రాణం ఇచ్చేంత గొప్పగా మనం చూసాం. బట్ ఇప్పుడు మన ఏ మీడియా చూసినా, ఏ సినిమాల్లో చూసినా కూడా ఒక కామెడీ రోల్లో చూసిన విద్యార్థి మళ్ళీ తిరిగి తన స్కూల్లో తన టీచర్స్కి వాల్యూ ఇవ్వడంలో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అదే దృష్టితో చూడడం అనేది జరుగుతుంది. సో గురువు యొక్క రోల్ ఈజ్ టీచర్ రోల్. ఆ భయము, భక్తి ఉన్నప్పుడే మనం నేర్చుకోగలుగుతాం. సో అది ఇవ్వాల్సింది ఎప్పుడు అంటే మళ్ళీ టీచర్స్ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే నిస్వార్థంగా నాకున్న నాలెడ్జ్ని నా స్టూడెంట్స్కి ఇంపార్ట్ చేస్తాను, వాళ్ళు ఒక గొప్ప వ్యక్తులుగా, కేవలం సిలబస్ టీచ్ చేస్తేనే గురువు రోల్ అయిపోదండి, టీచర్ రోల్ అయిపోదు. సో వాళ్ళకి జీవితాన్ని చదవడం నేర్పించాలి. సో ఆ స్కిల్స్ని నేర్పించాలి. మీరన్న ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు. సో మనిషికి ఇప్పుడు మన మొబైలే మన మెయిన్ రిలేషన్ అయిపోయింది. బట్ దానికి స్టూడెంట్స్కి నేను మీ షో ద్వారా చెప్పేది ఏంటి అంటే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రతిదానికి మనం ఒక మొబైల్కి కూడా, మనం ఇంటర్నెట్కి కూడా ఒక లిమిట్ పెట్టుకొని దాని టైం అయిపోయింది అంతవరకే. తర్వాత మళ్ళీ మనకి ఎన్నో ఉన్నాయి, మనకి చేయాల్సిన పనులు చాలా ఉంటున్నాయి పెండింగ్. ఓన్లీ 1 డేలో నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోతానని మొత్తం ఇయర్ అంతా వేస్ట్ చేస్తే అది కాని పని. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటిగా పెరిగిపోతున్నటువంటి ఈ టెక్నాలజీ అఫ్ కోర్స్ అరచేతిలోనే స్వర్గం, నరకం కూడా ఉంటాయి ఈ మొబైల్స్లోనే. మరి ఇటువంటి టెక్నాలజీ పెరిగిపోతున్న ఇప్పుడు పరిస్థితుల్లో చదువు యొక్క ప్రాముఖ్యత అనేది అంటే ఇంకా విస్తృతపరచబడింది అంటారా? లేకపోతే దీని మీద ధ్యాస పెట్టుకుని అంటే ఈ టెక్నాలజీ ముసుగులో పడి కొట్టుకుపోతూ ఉన్నారంటారా? ఎంతవరకు దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు అంటారు? సో అప్డేషన్ టెక్నాలజీ మనం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని తగ్గట్టుగా మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి, అది తప్పదు. కంపల్సరీ కూడా, కంపల్షన్ కూడా, సర్వైవ్ కాల్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా అయిపోతుంది టెక్నాలజీ నేర్చుకోకపోతే. కానీ దానికి బానిస అవ్వడం అనేది జరగకూడదు. మనం యూత్ని తీసుకుంటే రోడ్ క్రాస్ చేస్తూ కూడా మొబైల్లో మెసేజ్ చేస్తున్నారండి, వాట్సాప్ చూస్తున్నారు. సో ట్రైన్ ఎక్కుతూ, ట్రైన్ దిగుతూ, ఎంత డేంజరస్ అండి అది. విద్యార్థులు ఆ బానిసత్వం నుంచి బయట రావాలి. ఒక ఫేస్బుక్, ట్విట్టర్, ఎన్ని అసలు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. సో అది తెలుసుకోగలగాలి, ఎంతవరకు నేను యూటిలైజ్ చేయాలి, ఎంతవరకు. ఇప్పుడు నేను మా బాబుకి చెప్తాను, మా బాబు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ అని, నాన్న నువ్వు నీ టెక్నాలజీకి బానిస కాకూడదు, అది నీకు బానిస అవ్వాలి, కానీ నువ్వు దానికి బానిస కాకూడదు. అంటే అది కూడా పేరెంట్స్ ఏం చేస్తున్నారండి, ఇప్పుడు పిల్లవాడు ఏడ్చాడు, ఒక 1 month బేబీ ఏడుస్తే మొబైల్ ఇచ్చేస్తున్నారు. అన్నం తినాలంటే మొబైల్ యూట్యూబ్లో వీడియో ప్లే కావాలి, రైమ్స్ రావాల్సిందే. సో అంత ఓపిక లేదు పేరెంట్స్కి కూడా, పేషెన్స్ లేదు. ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి, వాళ్ళు ఏడుపు ఆపాలి, వాళ్ళతో కాసేపు కూర్చొని వాళ్ళకి నేర్పిద్దాము, తినిపిద్దాము అనేది లేదు. ఆ ఓపిక నుంచి టెక్నాలజీకి దూరంగా ఉండమని చెప్పకూడదు, అవసరం ఉన్నంత మేరకే మనమైనా వాడుకోవాలి, పిల్లలకైనా కూడా అలాగే మనం చేయాలి. మేడం, ఏ విషయాన్నైనా సరే ఛాలెంజింగ్గా తీసుకోవడం, అంటే ఒక టైప్ ఆఫ్లో ముందుకు వెళ్ళడం, అంటే ప్రతిదీ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ వెళ్ళడం అనేది ఎడ్యుకేషన్లో వస్తుందంటారా? చదువు యొక్క ప్రాముఖ్యతలో అది కూడా ఒక భాగం అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. అంటే లైఫ్లో ఎదుర్కొనే కాన్ఫ్లిక్ట్స్,
ఛాలెంజెస్ ఎన్నో వస్తుంటాయి స్టడీస్లో కావచ్చు, ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయడం కావచ్చు, జాబ్కి వెళ్ళిన తర్వాత జాబ్లో స్ట్రగుల్ అవ్వడం, జాబ్కి రీచ్ అయ్యేదాకా సిటీ బస్ ఎక్కి వెళ్ళడం, ఈ ట్రాఫిక్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఛాలెంజింగ్. మన డే టు డే లైఫ్లో మార్నింగ్ నుంచి పడుకునేంత వరకు ఛాలెంజెస్. సో ఆ ఛాలెంజెస్ని నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు, ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నావు, ఏ విధంగా స్ట్రెస్ లేకుండా అందులో నుంచి అధిగమించగలుగుతున్నాం, ఓవర్కమ్ కాగలుగుతున్నాం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం అప్పటి నుంచి మాట్లాడుతుంది అదే. అంటే కేవలం మార్క్స్ మాత్రమే కాదు, ర్యాంక్స్ మాత్రమే కాదు, జీవితాన్ని కాన్ఫ్లిక్ట్ని ఎదుర్కోగలగడం నేర్పించాల్సింది విద్య. సో ఇందులో మనం వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలండి. ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వడం ఎలా అవుతుందంటారు? అంటే గొప్ప వాళ్ళ బయోగ్రఫీస్ చదవడం ద్వారా. సో అంటే ఏంటి, వాళ్ళు ఒక ఆటోబయోగ్రఫీ చదివాం. ఇప్పుడు గాంధీజీ ఆటోబయోగ్రఫీ చదివామనుకోండి, తీపి తినకూడదు అని చెప్పడానికి తను ముందు 1 వీక్ ప్రాక్టీస్ చేసి ఆ స్వీట్ తినకూడదు అన్న విషయాన్ని చెప్తా. అంటే ఒక గొప్ప వ్యక్తి ప్రతి విషయాన్ని ఎంత క్లీన్గా, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అంటే అది చదవడం ద్వారా మనకి గాంధీ గారి లైఫ్ స్టైల్, గాంధీ గారి ప్రిన్సిపల్స్, ఆయన డిసిప్లిన్ అనేది బయోగ్రఫీస్ చాలా ఉపయోగపడతాయి. సొసైటీలో మన బిహేవియర్ మీన్స్ స్టూడెంట్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వ్యక్తి కావచ్చు, లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, గృహిణులు కావచ్చు. అంటే ఈ బిహేవియరల్ నథింగ్ బట్ థెరపీ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటే బెటర్ అంటారా? ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనని, నడవడికను మార్చుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఒక వ్యక్తిని చూసి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో, ఒక ఆర్గ్యుమెంట్లో చాలా బాధపడిపోయే సిచ్యువేషన్లో కుంగిపోకుండా ఆ వ్యక్తి దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎంత పాజిటివ్గా అతను రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు మన కలీగ్ ఒకరు ఉన్నారు, చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తను ఎంత వర్క్ ఉన్నా కూడా చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా, పాజిటివ్ యాటిట్యూడ్తో చేస్తున్నాడు. అదే నేను చిన్న విషయానికే ఇరిటేట్ అవుతున్నాను, ఎందుకు నేను అలా నేర్చుకోలేనా, నేను అలా ఉండలేనా అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు అది నేర్చుకోగలుగుతాం. బిహేవియరల్ అంటే ఇప్పుడు మాకు వచ్చే క్లయింట్స్ కూడా మేము కౌన్సిలింగ్లో కూడా అది ఏం చెప్తామంటే రేషనల్ థింకింగ్ అండ్ ఇరేషనల్ థింకింగ్. రేషనల్ థింకింగ్ అంటే ఏంటి అంటే, ఒక టీనేజ్ అమ్మాయి నేను బాలేను, నన్ను ఎవరు చూడట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు అన్న అమ్మాయి ఒకటే బాధపడిపోతుంటుంది, ఒకటే నేను మాట్లాడితే అందరికీ నచ్చట్లేదు. సో ఇరేషనల్ థింకింగ్ అది. సో ఆ బిహేవియర్ని మనం మాడిఫికేషన్ చేయవచ్చు. నీకు అందరు నేను ఇష్టపడాలని ఏముంది, అవసరం లేదు, అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదు, నచ్చాలని లేదు. సో ఆ రేషనల్ థింకింగ్ని మనం నేర్పించినప్పుడు వాళ్ళ బిహేవియర్లో మాడిఫికేషన్ జరుగుతుంది. సో ఆ విధంగా పర్సనాలిటీ అనేది ఇతరుల వ్యక్తి నుంచి యాటిట్యూడ్ అనేది మనం మార్చుకోగలిగేది అంటుంది. సో యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అండి. మన యాటిట్యూడ్ మనని మహోన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. నో డౌట్ అట్ ఆల్. మారుతున్న సమాజంలో చదువు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి చాలా చక్కగా. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర. మరో జైహో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.